ఓకే. సో ఈరోజు మనం రికార్డ్ టైప్స్ అండ్ పేజ్ లేయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా ఈజీ టాపిక్ ఇది. సో సింపుల్గానే ఉంటుంది, అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. చూద్దాం. సో మనం రికార్డ్ టైప్స్ ఎందుకు యూజ్ చేయాలి, సో తర్వాత పేజ్ లేయర్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి. సో పేజ్ లేయర్స్ మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం. లుక్ అండ్ ఫీల్ కోసం మనం పేజ్ లేయర్స్ని యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ చూడండి. అకౌంట్ ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. సో ఇలాగా లెఫ్ట్ సైడ్ అంతా ఒకటి, తర్వాత రైట్ సైడ్ అంతా ఒక సెక్షన్స్ లాగా కనిపిస్తాయి, రైట్. సో ఇలాగ లుక్ అండ్ ఫీల్గా. సో అలా కాకుండా మనకు కేస్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినాం అనుకోండి. సో కేస్ డీటెయిల్స్. సో కేస్ డీటెయిల్స్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లాగా అరేంజ్ చేసుకున్నాం. సో అలా కాకుండా ఆపర్చునిటీస్కి వెళ్తాం అనుకోండి. సో కొన్ని సెక్షన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సెక్షన్స్ని యాడ్ చేసుకొని మనం పేజ్ లేయర్స్ని లుక్ అండ్ ఫీల్గా డిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏమైనా సెక్షన్స్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్గా. సో అది ఎలా అనేది మనం చూద్దాం. తర్వాత మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు పేజ్ లేఅవుట్స్ గురించి అని చెప్పుకున్నాం, రైట్. సో ఒక ఫీల్డ్ని హౌ మెనీ టైప్స్గా రిక్వైర్ చేసుకోవచ్చు, మ్యాండేటరీ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం, రైట్. సో ఏ టైప్స్ చెప్పుకున్నాం, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు మనం ఫీల్డ్ మ్యాండేటరీ? 3 టైప్స్ చేసుకోవచ్చు. 3 వేస్ అంటే 3 టైప్స్ అని చెప్పు మామూలుగా. సో వీ కెన్ ఫీల్డ్ as a make as a mandatory like while creating the field చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ ద్వారా చెక్ చేసుకుంటాం. దాని తర్వాత త్రూ వాలిడేషన్ రూల్ ద్వారా కూడా చెక్ చేసుకుంటాం. సో దాని తర్వాత పేజ్ లేఅవుట్స్ ద్వారా కూడా మనం చెక్ చేసుకుంటాం, రైట్. సో అదే. సో ఇప్పుడు నాకు డాక్టర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో డాక్టర్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో కొన్ని మనం చాలా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇట్లా ఉంది నాకు. సో నాకు ఇలా ఉండకూడదు. సో నాకు ఇలా ఉండకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలా? సో ఎడిట్ లేఅవుట్ ఇలా అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే వ్యూ ఆబ్జెక్ట్ కింద వెళ్తే ఇక్కడ మనకు పేజ్ లేఅవుట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పేజ్ లేఅవుట్స్. సో ఎక్కడైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ లేఅవుట్ ఇలా కనిపిస్తుంది. ఇలా ఒక సెక్షన్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ని రైట్ సైడ్కి డ్రాగ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎక్కడికైనా కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. సింపుల్. ఇలా లుక్ అండ్ ఫీల్ కోసం మనం పేజ్ లేఅవుట్స్ని వాడుకుంటాం యాక్చువల్గా. సో ఇలా ఉంది. లేదు నాకు ఈ స్టేటస్ అవసరం లేదు, రిమూవ్ చేసేయచ్చు. కరెన్సీ అవసరం లేదు, రిమూవ్ చేసేయచ్చు. సో బ్యాక్ ఎండ్లో ఫీల్డ్స్ ఉంటాయి కానీ మనకు కనిపించవు, మన పేజ్ లేఅవుట్లో కనిపించవు. ఇప్పుడు నేను సమ్ము, తర్వాత ప్రోడక్ట్ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ ఉన్నాయి కదా. సో ఫ్యామిలీ తీసేస్తున్నాను, తర్వాత సబ్ ఫ్యామిలీ తీసేసినాను, పర్సెంటేజ్ పైకి మూవ్ చేయాలన్నా. అవును, జస్ట్ ఇట్లా పట్టుకొని పైకి మూవ్ చేస్తాయి. ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ డ్రాప్ అయిపోతాయి. సో ఇక్కడ ఏవైతే డిజేబుల్ అయి ఉంటాయో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయని అర్థం. ఏవైతే ఎనేబుల్లో ఉన్నాయో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయని అర్థం. లైక్ ఇప్పుడు కరెన్సీ ఉంది కదా, కరెన్సీ డిజేబుల్ లేదు, ఎనేబుల్లో ఉంది. సో దీన్ని ఇట్లా డ్రాప్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫ్యామిలీని తీసేసినాను, సబ్ ఫ్యామిలీ తీసేసినాను, స్టేటస్ని తీసేసినాను, రైట్. జస్ట్ సేవ్. సో ఈ ఫీల్డ్స్ అన్ని మనకు యూఐలో కనిపించాం అనమాట. సో రిఫ్రెష్. సో ఫ్యామిలీ కానీ సబ్ ఫ్యామిలీ కానీ ఎక్కడ ఉండవు, బ్యాక్ ఎండ్లో ఉంటాయి. మళ్ళీ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేస్తే మనకు ఆబ్జెక్ట్లో ఉంటాయి. సో డిలీట్ చేయట్లేదు, మనం పేజ్ లేఅవుట్లో కనిపించకుండా చేసుకుంటున్నాం అంతే. లుక్ అండ్ ఫీల్ కోసం మనకు కావాలనుకుంటే యాడ్ చేసుకుంటాం. ఇదిగో సబ్ ఫ్యామిలీ రెండూ ఉంటాయి, కాకపోతే మనం పేజ్ లేఅవుట్లో చూపించట్లేదు అంతే. ఓకేనా. పేజ్ లేఅవుట్లో చూపించట్లేదు కానీ బ్యాక్ ఎండ్లో ఉంటాయి. సో అలాగే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. తర్వాత మనం ఫీల్డ్ని రిక్వైర్డ్ చేసుకోవాలని చెప్పినాం కదా. సో అది ఎలా అంటే, ఇప్పుడు నాకు కంట్రీ ఉంది. సో కంట్రీ అనేది మల్టీపిక్ లిస్ట్ వాల్యూ. సో దీనిని రిక్వైర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు రిక్వైర్డ్ లేదు ఇది, రైట్. సో ఏం చేస్తామంటే కంట్రీకి వెళ్ళేసి, కంట్రీ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, సెట్టింగ్ ఆప్షన్ ఉంది మనకి, ప్రాపర్టీస్ అని. సో దీన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ రీడ్ ఓన్లీ రిక్వైర్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో రీడ్ ఓన్లీ రిక్వైర్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో రిక్వైర్డ్ అని పెడతాం. సో ఓకే.
రిక్వైర్డ్ అని పెట్టేసి ఓకే. సో ఇప్పటికి వెళ్ళేసి రిఫ్రెష్. సో ఇక్కడ మనకు కంట్రీకి కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా, రైట్. సో ఇప్పుడు ఎడిట్ చేయండి రికార్డ్ని. కనిపించిందా? సో ఇప్పుడు మనం నార్మల్గా సమ్ వాల్యూస్ ఎంటర్ చేస్తాం. సో నేను ఇక్కడ నన్ను అని ఒక వాల్యూ ఎంటర్ చేస్తాను. సో రికార్డు డీటెయిల్స్ అన్ని మ్యాండేటరీగానే ఉన్నాయి. యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ. మనం పేజ్ లేఅవుట్ ద్వారా కూడా మనం ఫీల్డ్ని రిక్వైర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం మనం. ఓకేనా? సో ఓన్లీ రీడ్ ఓన్లీ ఇచ్చినాం అనుకో ఆ ఫీల్డ్కి, కంట్రీ ప్రాపర్టీ. సో రీడ్ ఓన్లీ అని ఇచ్చాం అనుకోండి, ఏమవుతుంది? రిక్వైర్డ్ పోయి రీడ్ ఓన్లీకి వస్తుంది. సరే చూద్దాం. సో రిఫ్రెష్, ఎడిట్. సో కంట్రీ రిక్వైర్డ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంతే, ఇలా ఉంటుంది. సో మనం రిక్వైర్డ్ కావాలనుకున్నప్పుడు మాత్రమే మనం పేజ్ లేఅవుట్స్లోకి వెళ్ళేసి ఎడిట్ ప్రాపర్టీస్ని ఎక్కడైతే ఉంటుందో మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోవచ్చు, కంట్రీ అనే కాదు ఏ ఫీల్డ్ అయినా తీసుకోవచ్చు. మీరు తీసుకొని రిక్వైర్ చేసుకుంటే రిక్వైర్డ్ అయిపోతుంది. త్రూ పేజ్ లేఅవుట్ ద్వారా కూడా మనం ఫీల్డ్స్ రిక్వైర్ చేసుకోవచ్చు. సో ఈ ఫీల్డ్ నీకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా తీసేయచ్చు, రిమూవ్. సో దీన్ని రిమూవ్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు మనం మ్యాండేటరీ ఇచ్చినాం కాబట్టి ఇది పోదన్నమాట, ఇట్లా తీసేసుకోవాలి. సో అట్లా మనకి ఏదైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్నిటిని డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేదు కావాలి అంటే ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా? సో ఇన్ కేసు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు క్వశ్చన్ వేరేలా కూడా అడగొచ్చు అనమాట. సో హ్యావ్ ఏ సమ్ XYZ సమ్ ఫీల్డ్స్, ఒక 5-10 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా? 5-10 ఫీల్డ్స్ ఉంటాయి. సో పేజ్ లేఅవుట్లో అవి కనిపించట్లేదు. ఓకేనా? యూఐలో కనిపించట్లేదు అని చెప్తారు, పేజ్ లేఅవుట్లో కాకుండా యూఐలో కనిపించట్లేదు అని చెప్తాడు వాడు. సో యూఐలో కనిపించట్లేదు అంటే మేబీ ఆ ఫీల్డ్స్ని డిలీట్ చేసే ఉండాలి, లేదు అంటే పేజ్ లేఅవుట్లో హైడ్ చేసే ఉండాలి. సో యూఐలో కనిపించట్లేదు అంటే ఫస్ట్ స్టెప్ మనకి ఏం రావాలా? పేజ్ లేఅవుట్లో వాటిని హైడ్ చేస్తారని మనకి రావాలి. ఓకేనా? ఇన్ కేస్ పేజ్ లేఅవుట్లో కూడా కనిపించట్లేదు అంటే ఆ ఫీల్డ్ని డిలీట్ చేసిన అర్థం. ఓకేనా? పేజ్ లేఅవుట్లో కూడా ఆ ఫీల్డ్స్ మనకు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా ఆ ఫీల్డ్ అవైలబుల్లో లేదు అని అర్థం. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు జస్ట్ ఫీల్డ్స్ని అటు ఇటుగా మూవ్ చేసుకున్నాం. సరే, ఇప్పుడు నాకు ఈ లేఅవుట్ని ఇంకా కొంచెం వేరే డిజైన్గా మార్చుకోవాలనుకుంటున్నాను. ఐ మీన్ కొన్ని అడిషనల్గా సెక్షన్స్ను వాడుకోవాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి? సెక్షన్స్ని ఎలా యాడ్ చేయాలి లేఅవుట్స్లో? సో ఎడిట్. సో ఇక్కడ మనకు సెక్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది పైన. సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని ఒక యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సెక్షన్, నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ అని ఒక నేమ్ ఇస్తాను. ఓకేనా? డాక్టర్ ఇన్ఫర్మేషన్ అని ఒక నేమ్ ఇస్తాను నేను. సో డీటెయిల్ పేజ్, ఎడిట్ పేజ్. ఓకేనా? సో కాలం 1 అంటే ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది అనమాట. సో కాలం 2, సో జిగ్జాగ్ ఇట్లా మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాప్ డౌన్కి మనం మార్చుకోవచ్చు అనమాట, మన ఇష్టంగా ఉంటుంది. ఓకేనా? సో కాలం 2 తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు సెక్షన్ని క్రియేట్ చేసుకున్నాను నేను. ఏమని? డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో దీన్ని నేను కింద డ్రా చేసుకుంటాను. సో ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో డాక్టర్ ఇన్ఫర్మేషన్. సో డాక్టర్ ఇన్ఫర్మేషన్లో నాకు ఏమేమి కావాలి, మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని ఇక్కడ తీసుకోవచ్చు మీరు సపరేట్ సెక్షన్లో. ఈ సెక్షన్లో డాక్టర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో ఇవన్నీ మీకు ఏవైతే కావాలో అవి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సరే, తర్వాత నాకు అడిషనల్ ఇంకో సెక్షన్ కావాలనుకుంటున్నాను. నేను ఇక్కడ మళ్ళీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని ఒక ఆప్షన్ ఇస్తున్నాను. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ తీసుకున్నాను.
ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో క్రియేటెడ్ బై పెట్టుకుంటున్నాను, తర్వాత లాస్ట్ మాడిఫైడ్ బై పెట్టుకుంటున్నాను. ఈ రికార్డ్ యొక్క ఓనర్, సో ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో ఈ 3 ఫీల్డ్స్ పెట్టుకుంటున్నాను. సో డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఈ ఫీల్డ్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకో సెక్షన్ మీరు ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాను నేను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని పెట్టుకుంటాను. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇంకా ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో నేను ఆ ఫీల్డ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పర్సెంటేజ్, సబ్ ఫ్యామిలీ, స్టేటస్, సమ్ అమౌంట్, సో మ్యాక్సిమం ఫీ, ఇంకేమైనా ఫీల్డ్స్ ఉంటే ఆ ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాను నేను. రైట్, జస్ట్ సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసుకున్నాను. వెళ్ళేసి రీఫ్రెష్ చేయండి దీన్ని. సో ఇలాగ మనకు సెక్షన్స్గా డివైడ్ అయిపోతాయి. సో మామూలుగా ఇది ఒక సెక్షన్ ఉంటుంది, దాని కింద మనం 3 సెక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. డాక్టర్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా కూడా మనకు కింద ఉండాలి. సో వెళ్ళేసి ఎడిట్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, కింద ఉండాలి మనకు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఉండాలి. సేవ్ చేస్తే రిఫ్రెష్. సో ఇప్పుడు మీరు దీన్ని ఇలా క్లిక్ చేసినామంటే మనకి ఇది కనిపించకుండా ఉంటుంది అన్నమాట, జస్ట్ యూఐలో ఇలాగ. సో ఇలాగ మనం సెక్షన్స్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం. మనకి ఏదైనా ఒక రికార్డ్ని ఓపెన్ చేసిన తర్వాత లైవ్లో వెళ్తుంది కదా, యూజర్కి, కస్టమర్ కానీ యూజర్స్ కానీ లుక్ అండ్ ఫీల్ కోసం ఏదైనా ఒక రికార్డ్ ఆయన క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలా సెక్షన్స్ ఉంటే మన యూజర్ ఇలా ఓపెన్ చేసుకుంటాడు అన్నమాట. ఓకే, డాక్టర్ ఇన్ఫర్మేషన్లో ఏముంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏముంది, తర్వాత సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో ఏమున్నాయి, ఎవరు ఓనర్, రికార్డు ఓనర్ ఎవరు. సో ఇలాగ మనం పేజీని డిఫరెంట్గా లుక్ అండ్ ఫీల్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో సింపుల్గా ఇలా క్రియేట్ చేసుకుంటాం. మనం ఫీల్డ్ని కూడా మ్యాండేటరీ చేసుకోవచ్చు బై యూజింగ్ పేజ్ లేఅవుట్స్. ఎలా అనేది చూసాం కదా ఇందాక మనం. ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ, రైట్. కంట్రీని యాడ్ చేసుకోలేదా మనం? ఓకే, సరే మీరు యాడ్ చేసుకోండి. కంట్రీ, ఓకే, కంట్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి మ్యాండేటరీ చూపించలేదు అది. ఓకే, డిజేబుల్ చేసినట్లున్నాం మనం బ్యాక్ ఎండ్లో. ఫైన్. సో ఇలాగా పేజ్ లేఅవుట్ని మనం డిజైన్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు మనకు పేజ్ లేఅవుట్ని ఎలా యాడ్ చేసుకోవాలో, ఎలా సెక్షన్స్ని యాడ్ చేయాలో మనకి అన్ని తెలిసినాయి, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పేజ్ లేఅవుట్లో మనకు రిలేటెడ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్, సో ఇక్కడ మనకు బటన్స్, లింక్ యాక్షన్స్, తర్వాత ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రిలేటెడ్ లిస్ట్ అంటే సో ఇవి అన్నమాట, మన రికార్డ్ యొక్క చైల్డ్ కానీ లేకపోతే యాక్టివిటీ కానీ ఓపెన్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి మనకు. సో ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే మనకు కింద ఉన్న చూసారు పేషెంట్స్, ఇక్కడ మన పేషెంట్స్ కనిపిస్తారు. ఈ డాక్టర్కి ఎవరైతే చైల్డ్స్ అసైన్ అయి ఉంటారో ఆ చైల్డ్స్ ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి, రైట్. సో ఇవి మీకు అవసరం లేదు అనుకుంటే, ఈ సెక్షన్స్ మీకు అవసరం లేదు అనుకుంటే ఈ రిలేటెడ్ లిస్ట్ క్లిక్ చేసినారంటే కిందకు వస్తారు ఇట్లా. సో ఇవి కూడా మీరు డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు, ఇలాగ సింపుల్. మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో అవి పెట్టేసుకొని రిమైనింగ్ ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు మీరు. లేదు మీకు అన్నీ కావాలనుకుంటే అన్నీ సింపుల్గా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ మీరు సింపుల్గా డ్రాగ్ చేసుకోవచ్చు. నోట్స్ అండ్ అటాచ్మెంట్స్, ఓపెన్ యాక్టివిటీస్, మీ ఇష్టం. అది అంటే మీ ఇష్టం అంటే క్లయింట్ చెప్తాడు మనకు. మ్యాక్సిమం ఈ పేజ్ లేఅవుట్స్ గురించి ఇంత పెద్ద రిక్వైర్మెంట్స్ అయితే ఉండవు, బట్ మీరు తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇన్ కేసు అడిగితే ఇక్కడ నాకు అటాచ్మెంట్స్ కానీ రిలేటెడ్ లిస్ట్లో ఏవైతే కావాలనుకుంటున్నారో యాడ్ చేయమంటే మీరు అన్నీ చెప్పుకోవాలన్నమాట ఇవన్నీ. ఓకేనా. సో డాక్టర్ హిస్టరీ ఇవన్నీ కావాలనుకుంటాం, సేవ్ చేస్తాం. సేవ్ అయిపోయింది. సరే, రిఫ్రెష్. ఓకే, సో ఇలాగ మనకు డిఫరెంట్గా అటాచ్మెంట్స్, నోట్స్ ఇవన్నీ రిలేటెడ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. సరే, ఇంతవరకు బాగుంది. దాని తర్వాత మనకు రికార్డ్ టైప్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. రికార్డ్ టైప్స్. సో రికార్డ్ టైప్స్ బట్టి పిక్ లిస్ట్ అనమాట.
సో రికార్డ్ టైప్ నథింగ్ బట్ పిక్ లిస్ట్. సో ఒక రికార్డ్ టైప్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్కి వెళ్తాం మనం. ఓకేనా. సో ఒక రికార్డ్ టైప్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా పేజ్ లేఅవుట్స్కి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి వీడు చాలా లేఅవుట్స్ని క్రియేట్ చేసుకుంటాడు అనమాట. చూస్తాం మనం ఎన్ని లేఅవుట్స్ క్రియేట్ చేసుకున్నాడు ఇక్కడ. పేజ్ లేఅవుట్స్. సో పేజ్ లేఅవుట్స్కి వెళ్తే ఇక్కడ చూడండి వీడు. సో కాంటాక్ట్ మార్కెటింగ్ లేఅవుట్, కాంటాక్ట్ సేల్స్ లేఅవుట్, కాంటాక్ట్ సపోర్ట్ లేఅవుట్, కాంటాక్ట్ లేఅవుట్. సో ఇలాగా కాంటాక్ట్ ఆబ్జెక్ట్లోనే వీడు 4 లేఅవుట్స్ని క్రియేట్ చేసుకున్నాడు. ఓకేనా. సో వీడు ఒక్కో లేఅవుట్లో ఒక్కో ఫీల్డ్స్ని యాడ్ చేసుకొని ఉంటాడు. సో బై యూజింగ్ రికార్డ్ టైప్స్ని యూజ్ చేసుకొని ఒక రికార్డ్ టైప్కి ఒక పేజ్ లేఅవుట్ని అసైన్ చేసుకొని ఉంటాడు. సో ఇది మనం ఎలా చేద్దాం. ఇది మనం ఎలా చేయాలంటే ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు డాక్టర్ని క్లిక్ చేస్తున్నాను. సో డాక్టర్ని క్లిక్ చేసిన తర్వాత న్యూ కొట్టగానే నాకు ఇక్కడ ఒక 2 రికార్డ్ టైప్స్ డిస్ప్లే అవ్వాలి. ఒక రికార్డ్ టైప్ డిస్ప్లే అయ్యి దాంట్లో వాల్యూస్ కనిపించాలి నాకు. ఎయిదర్ ఇన్ పేషెంటా, అవుట్ పేషెంటా, లేకపోతే డాక్టర్ ఇన్నా, అవుటా, ఏవో ఒక రికార్డ్ టైప్స్. లేకపోతే మీరు ఏదైనా మొబైల్ నెట్వర్క్ తీసుకున్నారు అనుకోండి, సిమ్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, ప్రీపెయిడా, పోస్ట్ పెయిడా. ఓకేనా. లేకపోతే నెట్వర్క్ తీసుకున్నారంటే వడాఫోనా, లేకపోతే జియోనా, లేకపోతే ఐడియానా, సంథింగ్ డిఫరెంట్గా. రియల్ టైంకి వచ్చేసి ఏమవుతుందంటే న్యూ, క్యాన్సిలేషన్, రెన్యువల్, ఇట్లా రికార్డ్ టైప్స్ తీసుకుంటాం అనమాట. అంటే ఆ రికార్డ్ యొక్క స్టేటస్ చెప్తుంది. అది న్యూ స్టేటసా, లేకపోతే రెన్యువలా, లేకపోతే క్యాన్సిలేషనా అనేవి రికార్డ్ టైప్స్ అనేవి మనకు చెప్తాయి. సో ఆ రికార్డ్ టైప్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు డాక్టర్ అనే ఆబ్జెక్ట్ ఉన్నాడు. సో డాక్టర్ అనే ఆబ్జెక్ట్కి నేను 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకుంటాను. ఎయిదర్ డాక్టర్ ఇన్నా, అవుటా, అంతే. సో డాక్టర్ ఇన్ అయితే ఏ పేజ్ లేఅవుట్ చూపించాలి, డాక్టర్ అవుట్ అయితే ఏ పేజ్ లేఅవుట్ చూపించాలి. సో అవి ఇప్పుడు మనం చూద్దాం. సో వ్యూ ఫీల్డ్స్. సో ఇక్కడ మనకు రికార్డ్ టైప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కిందకు వస్తే ఇక్కడ రికార్డ్ టైప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ న్యూ కొడితే బై డిఫాల్ట్గా మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది మాస్టర్గా ఉంటుంది అనమాట. సో నేను ఇన్ అని పెట్టేస్తాను. డాక్టర్ ఇన్ లేకపోతే డాక్టర్ ఇన్. ఓకేనా. సో బై డిఫాల్ట్గా ఇది వస్తుంది, యాక్టివ్లో ఉంటుంది, అందరికీ యాక్టివ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది అప్లై 1 లేఅవుట్ టు ఆల్ ప్రొఫైల్. సో మనకి బై డిఫాల్ట్గా ఒక లేఅవుట్ ఉంది కాబట్టి అది అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఇలా మనం మల్టిపుల్ లేఅవుట్స్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అడుగుతుంది ఎవరికి ఏ లేఅవుట్ అసైన్ చేయాలని ప్రొఫైల్ లెవెల్లో. అది కూడా చూద్దాం ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. సో నేను ఒక రికార్డ్ టైప్ని క్రియేట్ చేసుకున్నా. ఓకేనా. ఒక రికార్డ్ టైప్ని క్రియేట్ చేసుకున్నా, డాక్టర్ ఇన్ అనే రికార్డ్ టైప్ని క్రియేట్ చేసుకున్నా. అది మనకు ఇప్పుడు కనిపిస్తుందా? బై డిఫాల్ట్గా కనిపించదు మనకి, ఎందుకంటే సింగిల్ రికార్డ్ టైప్ ఉన్నప్పుడు మనకు ఆప్షన్స్ అనేవి చూపించవు. సో మనం మోర్ దాన్ 1, ఒకటి అంతకన్నా ఎక్కువగా ఉంటేనే, ఒకటి దానికన్నా ఎక్కువగా ఉంటేనే కనిపిస్తుంది మనకు, లేకపోతే కనిపించదు అనమాట. సో డాక్టర్. సో ఒక రికార్డ్ టైప్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ న్యూ. సో ఇక్కడ మాస్టర్గా ఇది తీసుకున్నాం కదా, ఫ్లైట్ తీసుకోండి ఇంకా. సో ఇప్పుడు నేను డాక్టర్ అవుట్ అని ఇస్తాను. సో యాక్టివ్. సో ఇక్కడ ఎవరికైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ప్రొఫైల్కి ఇవ్వాలనుకుంటున్నారు రికార్డ్ టైప్ని, బై డిఫాల్ట్గా అందరికి ఇచ్చేస్తాం. సో నెక్స్ట్. ఓకే. 2 రికార్డ్ టైప్స్ అనేవి మనకి క్రియేట్ అయినాయి. డాక్టర్ ఇన్ అని, డాక్టర్ అవుట్ అని 10 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకున్నాం, రైట్. సో డాక్టర్స్. సో న్యూ. ఇక్కడ చూడండి రికార్డ్ టైప్. సో ఇందాక మనం డాక్టర్ ఇన్, డాక్టర్ అవుట్ అని 2 రికార్డ్ టైప్స్ ఇచ్చాం, రైట్. సో డాక్టర్ ఇన్ అని కొట్టి ముందుకెళ్తే, తర్వాత డాక్టర్ అవుట్ అని కొట్టి ముందుకెళ్తే, అంటే కంటిన్యూకి వెళ్తే, సో నాకు డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ కనిపించాలి. ఇప్పుడు డాక్టర్కి ఇన్ కొట్టి కంటిన్యూ వెళ్ళాను అనుకో, ఒక లేఅవుట్ నాకు డిస్ప్లే అవ్వాలి, అంటే ఆ లేఅవుట్కి సంబంధించిన డాక్టర్ ఇన్కి సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి, ఇంక వేరే ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వకూడదు. తర్వాత సో డాక్టర్ అవుట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, డాక్టర్ అవుట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేస్తే
డాక్టర్ అవుట్కి సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ వేరే ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వకూడదు. ఓకేనా, అర్థమవుతుందా? సో దానికి మనం ఏం చేయాలి అంటే మనకు లేఅవుట్స్ని క్రియేట్ చేసుకోవాలి మనం. సో డాక్టర్ ఇన్ అని డాక్టర్ అవుట్ అని లేఅవుట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ లేఅవుట్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే, సో ఇక్కడ న్యూ అని ఉంటుంది కదా పేజ్ లేఅవుట్స్ దగ్గర, న్యూ. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడైనా చేసుకోవచ్చు, డాక్టర్ ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు, డాక్టర్ పేజ్ లేఅవుట్ అని క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ ఉన్న లేఅవుట్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ మనకు సేవ్ ఉంది, సేవ్ కింద సేవ్ యాజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఎందుకు ఉంటుందంటే సేమ్ లేఅవుట్నే కాపీ చేసుకుంటుంది. ఓకేనా, సేమ్ లేఅవుట్ని కాపీ చేసుకుంటుంది. సో నేనేమేం చేస్తాను, ఇక్కడ డాక్టర్ ఇన్ లేఅవుట్ అని ఇస్తాను. ఓకేనా, డాక్టర్ ఇన్ లేఅవుట్ అని ఇస్తాను నేను, అంతే సింపుల్గా. జస్ట్ సేవ్. మీకు ఇది కావాలనుకుంటే కన్సోల్లో కావాలంటే చూపించుకోండి, సేవ్. సో ఇప్పుడు డాక్టర్ ఇన్ లేఅవుట్కి ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకేనా, తర్వాత ఇంకొకటి డాక్టర్ అవుట్ లేఅవుట్ని క్రియేట్ చేసుకుంటాం. సేవ్ యాజ్. సో డాక్టర్ అవుట్ లేఅవుట్. ఓకే, సో ఇప్పుడు మనం 3 లేయర్స్ని క్రియేట్ చేసుకున్నాం, రైట్? ఆబ్జెక్ట్స్, డాక్టర్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూస్తే మనకు 3 లేఅవుట్స్ క్రియేట్ అయిపోతాయి. సో బై డిఫాల్ట్గా డాక్టర్ లేఅవుట్ అనేది మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్ లేఅవుట్ అవుట్ లేఅవుట్ అని 2 క్రియేట్ చేసుకున్నాం. సో డాక్టర్ ఇన్ అయినప్పుడు ఒక లేఅవుట్ చూపించాలి నాకు, సో డాక్టర్ అవుట్ అయినప్పుడు ఒక లేఅవుట్ చూపించాలి నాకు. సో ఇవి రెండింటికి ఉన్నాయి. సరే, సో డాక్టర్ ఇన్ అయినప్పుడు ఏమేమి ఫీల్డ్స్ కావాలి? సో డాక్టర్ ఇన్ అయినప్పుడు నాకు ఏమేమి ఫీల్డ్స్ కావాలి? ఓకేనా, సో నాకు సపోజ్ డాక్టర్ ఇన్ అయినప్పుడు కంట్రీ అవసరం లేదు, లేకపోతే కరెన్సీ అవసరం లేదు, సంథింగ్ నాకు ఏ ఫీల్డ్స్ అయితే అవసరం లేదో అవి తీసేసుకున్నాను. ఇక్కడ డాక్టర్ ఇన్ఫర్మేషన్లో అకౌంట్ నెంబర్ నాకు అవసరం లేదు, తర్వాత యూఆర్ఎల్ అవసరం లేదు డాక్టర్ ఇన్ అయినప్పుడు. తర్వాత మ్యాక్సిమం ఫీజు అవసరము, ఫ్యామిలీ. సరే, ఇప్పుడు మనం ఏమేమి ఫీల్డ్స్ తీసేసినాము? కంట్రీ తీసేసినాము, కరెన్సీ తీసేసినాము, కరెన్సీ అకౌంట్ నెంబర్ తీసేసినాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫీల్డ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్, కంట్రీ, కరెన్సీ, అకౌంట్ నెంబర్, ఈ 4 ఫీల్డ్స్ మనం రిమూవ్ చేసినాం. ఎక్కడ? డాక్టర్ ఇన్లోకి. డాక్టర్ ఇన్ పేషెంట్ లేఅవుట్లో కొన్ని ఫీల్డ్స్ రిమూవ్ చేసినాం. ఓకేనా, సో డాక్టర్ అవుట్ లేఅవుట్లో ఆ ఫీల్డ్స్ అలాగే పెట్టుకున్నాం. ఓకేనా, కరెన్సీ అలాగే పెట్టుకున్నాం, అకౌంట్ నెంబర్ అలాగే పెట్టుకున్నాం, యూఆర్ఎల్ని అలాగే పెట్టుకున్నాం. ఓకేనా, సో ఇన్లో తీసేసినాము, అవుట్లో పెట్టుకున్నాం. ఓకేనా, తర్వాత డాక్టర్ లేఅవుట్తో ఇప్పుడు మనకు సంబంధం లేదు, ఈ డాక్టర్ లేఅవుట్తో మనకు సంబంధం లేదు. ఓకేనా, ఓన్లీ రికార్డ్ టైప్ని ఇన్ అవుట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ 2 లేఅవుట్లు మనకు కనిపిస్తాయి బై డిఫాల్ట్గా. ఓకేనా, రికార్డ్ టైప్ లేకపోతే డాక్టర్ లేఅవుట్ వస్తుంది మనకి, రికార్డ్ టైప్స్ లేకపోతే వస్తుంది, ఉంటే మాత్రం మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న ఈ 2 లేఅవుట్స్ కనిపిస్తాయి. సరే, ఇప్పుడు నేను డాక్టర్ని క్లిక్ చేసి ఇన్ అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్ పేషెంట్లో మనం కొన్ని ఫీల్డ్స్ తీసేసినాం. సో ఆ ఫీల్డ్స్ మనకి ఇప్పుడు కనిపిస్తాయా, కనిపించవా? కనిపించవా? షూరా? ఇద్దరు షూరా? కనిపిస్తాయి. లేదు, లేఅవుట్లోనే కనిపిస్తాయి. ఎందుకు అంటే మనం ఇంకా అసైన్ చేయలేదు వాటిని. సో కంట్రీ కనిపిస్తుంది, అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, డేట్ ఉన్నాయి, తర్వాత యూఆర్ఎల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో జస్ట్ మనం లేఅవుట్స్ని క్రియేట్ చేసుకున్నాం అంతే, జస్ట్ లేఅవుట్స్ని క్రియేట్ చేసుకున్నాం, రికార్డ్ టైప్స్కి అసైన్ చేయలేదు ఇంకా. ఓకేనా, ఏ రికార్డ్ టైప్కి ఏ పేజ్ లేఅవుట్ అని అసైన్ చేయలేదు, జస్ట్ లేఅవుట్స్ని క్రియేట్ చేసుకున్నాం, రికార్డ్ టైప్స్ని క్రియేట్ చేసుకున్నాం అంతే. సో ఏ రికార్డ్ టైప్కి డాక్టర్ ఇన్ రికార్డ్ టైప్కి ఇన్ లేఅవుట్ని అసైన్ చేసుకోవాలి, తర్వాత డాక్టర్ అవుట్ రికార్డ్ టైప్కి అవుట్ లేఅవుట్ని అసైన్ చేసుకోవాలి. మనం ఇంకా అసైన్ చేసుకోలేదు. సో దానికి ఏం చేయాలంటే మనం పేజ్ లేఅవుట్ అసైన్మెంట్స్, సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో పేజ్ లేఅవుట్ అసైన్మెంట్స్ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఏ రికార్డ్ టైప్కి ఏ లేఅవుట్ కావాలనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో ఎడిట్ అసైన్మెంట్స్. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా కనిపిస్తాయి అనమాట లేఅవుట్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ లేఅవుట్ తీసుకున్నాం అనుకో,
ఇన్ లేఅవుట్ కనిపిస్తుంది, డాక్టర్ ఇన్ లేఅవుట్, డాక్టర్ అవుట్ లేఅవుట్ మామూలుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను డాక్టర్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, డాక్టర్ ఇన్కి ఏ పేజీ లేఅవుట్ కావాలనుకుంటే ఆ పేజీ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకుంటాం, డాక్టర్ ఇన్ లేఅవుట్. ఓకేనా. సో అప్పుడు డాక్టర్ రికార్డ్ టైప్ కింద ఉన్నప్పుడు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత డాక్టర్ అవుట్ లేఅవుట్కి, సో అవుట్ లేఅవుట్కి ఏం చేసుకోవాలా, డాక్టర్ అవుట్ లేఅవుట్కి వెళ్ళేసి డాక్టర్ అవుట్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకేనా. సో డాక్టర్ ఇన్ ఉన్నప్పుడు ఇన్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకున్నాను, సో డాక్టర్ అవుట్ ఉన్నప్పుడు అవుట్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకున్నాను, అంతే. ఇన్ కేస్ రికార్డ్ టైప్స్ లేకపోతే బై డిఫాల్ట్ గా మాస్టర్లో ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ అయిపోతుంది, అది కనిపిస్తుంది. సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు డాక్టర్ ఇన్కి ఇన్ లేఅవుట్ కనిపించింది, డాక్టర్ అవుట్కి అవుట్ లేఅవుట్ కనిపించింది. సో ఇప్పుడు మనం దీన్ని క్రియేట్ చేస్తే, ఇప్పుడు మనం డాక్టర్ సరే ఏదైనా తీసుకోండి మీ ఇష్టం, డాక్టర్ ఇన్ తీసుకొని కంటిన్యూ చేస్తే ఇప్పుడు మనకు డాక్టర్ ఇన్లో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. చూడండి, అకౌంట్ నంబర్ లేదు, యుఆర్ఎల్ లేదు, తర్వాత స్టేటస్ లేదు, కరెన్సీ లేదు, స్టేటస్ లేదు, రైట్. సో అదే ఇప్పుడు మీరు అవుట్ పేషెంట్ తీసుకుంటే అవుట్ పేషెంట్లో కనిపిస్తాయి. సో అవుట్ పేషెంట్, కంటిన్యూ, యుఆర్ఎల్, అకౌంట్ నంబర్, కరెన్సీ, కంట్రీ. సో ఇవన్నీ ఫీల్డ్స్ మనకు, ఇవన్నీ ఫీల్డ్స్ స్టేటస్. సో ఇవన్నీ ఫీల్డ్స్ మనకు డాక్టర్ అవుట్ పేషెంట్లో కనిపిస్తాయి. ఓకేనా. సో ఇలాగ మనం డిఫరెంట్ గా పేజ్ లేఅవుట్స్ ని క్రియేట్ చేసుకొని రికార్డ్ టైప్స్ ని బేస్ చేసుకొని ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ మనకి ఎలా వర్క్ అవుతాయి రియల్ టైంలో అంటే, సపోజ్ ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ రియల్ టైం అనమాట. లైక్ సిమ్ కార్డ్స్ ఉన్నాయి, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని ఒక రెండు తీసుకున్నాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ నెట్వర్క్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో అందులో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని రెండు రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఇందాక చేసుకున్నాం కదా డాక్టర్ ఇన్ అవుట్ అని. సో అలాగా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని తీసుకుంటాం. ప్రీపెయిడ్కి సంబంధించింది ఏంటి, ప్రీపెయిడ్ అంటే బిల్ ముందుగానే పే చేయాలి, రైట్. సో ముందుగానే పే చేయాలన్నప్పుడు వాడికి ఎక్స్పైరీ డేట్ సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు రీఛార్జ్ చేయించుకున్నాం అంటే 1 month, నెక్స్ట్ నవంబర్ 13th వరకు, నవంబర్ 12 వరకు వానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట, అంతవరకు ఉంటుంది. సో దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఒక పేజ్ లేఅవుట్లో పెడతాం మనం. ఆ లేఅవుట్ని ప్రీపెయిడ్కి అసైన్ చేస్తాం. తర్వాత పోస్ట్ పెయిడ్ ఏంటంటే తర్వాత బిల్ జనరేట్ మంత్ తర్వాత ఎంత అయితే బిల్ అవుతుందో ఆ బిల్ వాడు పే చేయాలి. ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత పే చేయాలి పోస్ట్ పెయిడ్ అంటే, రైట్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎంత డేటా వాడినాడు, ఎన్ని కాల్స్ చేసినాడు, ఎంత బిల్ జనరేట్ అయింది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం పోస్ట్ పెయిడ్ లేఅవుట్లో యూజ్ చేసుకుంటాం. కానీ బ్యాక్ ఎండ్లో ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ఫీల్డ్స్ మనము ఆబ్జెక్ట్ పైన ఎన్నైతే క్రియేట్ చేసుకుంటామో, ప్రీపెయిడ్ కావాల్సిన ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటాం, పోస్ట్ పెయిడ్ సంబంధించిన ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం, రైట్. ఆ ఫీల్డ్స్ అన్ని బ్యాక్ ఎండ్లో ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ కమింగ్ టు యూఐకి వచ్చేపాటికి మనకు రికార్డ్ టైప్స్ని బేస్ చేసుకొని పేజ్ లేఅవుట్లో ప్రీపెయిడ్ కావాల్సిన ఫీల్డ్స్ ప్రీపెయిడ్లో ఉంటాయి, పోస్ట్ పెయిడ్కి సంబంధించిన ఫీల్డ్స్ పోస్ట్ పెయిడ్లో పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ డాక్టర్ ఇన్ ఉన్నప్పుడు కొన్ని ఫీల్డ్స్ చూపించాము, డాక్టర్ అవుట్ అయినప్పుడు కొన్ని ఫీల్డ్స్ చూపించాం బై యూజింగ్ రికార్డ్ టైప్స్. రికార్డ్ టైప్స్ అంటే ఏం లేదు, ఇక్కడ జస్ట్ ఒక పిక్ లిస్ట్ వాల్యూ అందులో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు 4, 5 తీసుకోవచ్చు, జస్ట్ నేను 2 తీసుకున్నాను. సో ఇక్కడ మీరు 4, 5 తీసుకోవచ్చు. 4, 5 తీసుకుంటే ఏమవుతుంది, లేఅవుట్స్ కూడా 4, 5 కానీ లేఅవుట్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 తీసుకుంటే లేఅవుట్స్ 4 తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ పేజీ లేఅవుట్లోకి వెళ్ళేసి ఎడిట్ అసైన్మెంట్ చేస్తే ఇక్కడ మీకు ఏవైతే రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసినారో అవి కనిపిస్తాయి. ఓకేనా. సో ఆ రికార్డ్ టైప్స్కి మళ్ళీ లేఅవుట్స్ని అసైన్ చేసుకోవాలి. ఓకే, 10 minutes అవుతుంది, కనెక్ట్ అవ్వండి. లేఅవుట్ని కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎడిట్ అసైన్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మరి ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ లేఅవుట్ అయితే కావాలో ఆ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసినారంటే అయిపోతుంది. మనకు ఆ రికార్డ్ టైప్కి ఆ పేజ్ లేఅవుట్ అనేది అసైన్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ రికార్డ్ టైప్స్ అసైన్మెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్ ఓకేనా. ఏం లేదు, సింపుల్గా మనం ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, కేసెస్ తీసుకుంటే. సో కేసెస్లో కూడా మనం లేఅవుట్ని ఎడిట్ చేసుకోవచ్చు, కొత్తగా సెక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో వేవ్ ఫీల్డ్స్,
ఈ ఫీల్డ్స్ లేఅవుట్స్. చూడు ఇక్కడ కూడా వీడు చాలా లేఅవుట్స్ పెట్టుకున్నాడు. సో నేను కొత్తగా లేఅవుట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ చేసుకొని సేవ్ యాజ్. టెస్ట్ లేఅవుట్ అని పెట్టుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. సో నేను ఓన్గా ఒక లేఅవుట్ని క్రియేట్ చేసుకున్నాను. సో నాకు సంబంధించిన ఫీల్డ్స్ని ఒక లేఅవుట్లో పెట్టుకుంటాను నేను. ఇలాగ జస్ట్ ఇలా పెట్టేసుకొని సేవ్ చేస్తాను. ఇప్పుడు నీకు నేను క్రియేట్ చేసుకున్న టెస్ట్ లేఅవుట్ నీకు ఎక్కడ కనిపించాలి అన్నప్పుడు నీకు బై డిఫాల్ట్ ఇదే లేఅవుట్ కేసును ఓపెన్ చేసినప్పుడు కనిపించాలంటే అప్పుడు ఏం చేయాలి? సో పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ చేసుకొని మనకి రికార్డ్ టైప్స్ అయితే ఏం లేవు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఎడిట్ చేసుకొని బై డిఫాల్ట్గా ఏదైతే కనిపించాలనుకుంటున్నామో ఆ లేఅవుట్ని అసైన్ చేసుకుందాం. అందరికీ టెస్ట్ లేఅవుట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? లేదు స్పెసిఫిక్గా ప్రొఫైల్ లెవెల్లో కనిపించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్గా ఇటు వెళ్ళిపోతుంది. సో ఇది ఉంది, ఇప్పుడు ఈ ప్రొఫైల్ లెవెల్లో ఉంది, ఈ లేఅవుట్ ఉంది. సో దీనికి నేను కేసుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అయిపోతుంది అనమాట. ఓన్లీ ఈ ప్రొఫైల్కి మాత్రమే ఆ కేసు లేఅవుట్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగ ఓన్లీ ఈ ప్రొఫైల్కి మాత్రమే కేసు లేఅవుట్ అనేది, ఈ కేసు సపోర్ట్ లేఅవుట్ అనేది కనిపిస్తుంది. వేరే వాళ్ళు లాగిన్ అయితే వేరే వాళ్ళకి ఏ ప్రొఫైల్ అయితే అసైన్ చేసి వేరే యూజర్స్కి, ఆ యూజర్స్కి ఇది లేఅవుట్ కనిపిస్తుంది బై డిఫాల్ట్. అలాగుంటుంది. లేదు అంటే మనకు అందరికీ ఒకటే కావాలి అనుకుంటే సింపుల్గా వెళ్ళేసి కేసు లేఅవుట్ అని సెలెక్ట్ చేసుకుంటే అందరికీ కేసు లేఅవుటే కనిపిస్తుంది. మనం కూడా డాక్టర్ ఆబ్జెక్ట్లో ఎవరికైతే ప్రొఫైల్ లెవెల్లో కనిపించాలనుకుంటామో, ఐ మీన్ ఏ ప్రొఫైల్కి అయితే ఒకే లేఅవుట్ కనిపించాలనుకుంటామో ఆ లేఅవుట్కి చేసుకోవచ్చు. మనం కంటిన్యూ. సారీ, ఓకే. రీఫిల్స్. సో ఇక్కడ పేజ్ లేఅవుట్, అసైన్మెంట్స్, ఎడిట్ అసైన్మెంట్స్. ఇక్కడ నాకు ఈ ప్రాక్సీ యూజర్ ఉంది కదా, ఈ ప్రాక్సీ యూజర్కి నేను వేరే లేఅవుట్ అసైన్ చేస్తాను. బై డిఫాల్ట్గా డాక్టర్ లేఅవుట్ మాత్రమే అసైన్ చేస్తున్నాను. సో ఈ యూజర్కి ఈ ప్రొఫైల్ని అసైన్ చేసి ఉంటారు, వాళ్ళకి మాత్రమే డాక్టర్ లేఅవుట్ కనిపిస్తుంది. డాక్టర్ ఇన్ పేషెంట్ది, అవుట్ పేషెంట్ది కనిపించదు. సో ఎందుకంటే మనం ప్రొఫైల్ లెవెల్లో యాడ్ చేసుకున్నాం అనమాట. ఈ ప్రొఫైల్కి ఇది మాత్రమే కనిపించేలా పెట్టుకున్నాం మనం. ఓకేనా? సో రిమైనింగ్ ప్రొఫైల్స్కి ఎవరైతే యూజర్స్ ఉంటారో ఆ యూజర్స్ అందరికీ బై డిఫాల్ట్గా ఇన్ పేషెంట్స్ కనిపించేస్తాయి. ఓకేనా? క్లియరా? ఓకే. సో ఇప్పుడు మనం రియల్ టైంలో ఎలా ఉంటుంది మనం